గుర్తుంచుకో ఆటో గుర్తుంచుకో అక్క గుర్తుంచుకో గుర్తుంచుకో అన్న గుర్తుంచుకో. అందరికి నమస్కారం. నా పేరు లత మహేష్. మా ఆయన పేరు మహేశ్వర్ గారు. నేను ఈ గ్రామ సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీగా బలపరిచిన అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఓటు వేసి మమ్మల్ని గెలిపించారని ప్రార్థన చేస్తున్నాం అందరికి. మా కదిరేనిగూడు గ్రామానికి వచ్చినటువంటి యాదాద్రి న్యూస్, జనతా టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, మా గ్రామం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకొని మా చిన్న గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడం కోసము మేము తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడి తెచ్చుకున్న ఈ గ్రామ పంచాయతీని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడం కోసము మా ప్రయత్నంలో భాగంగా మేము ఎక్కడ ఉన్నా జీవితం కోసం వలసపోయిన కన్న ఊరిని మరవకుండా మేము మా ఊరికి వచ్చి మా ఊరి ప్రజలతో మా ఊరి బాగోగులను చూసుకుంటూ ఊరిని అభివృద్ధి చేయడం కోసం ఈ ఊరికి వచ్చి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా లతా మహేశ్వర్ కదిరేనిగూడెం గ్రామం నుంచి పోటీ చేస్తున్నాము. మాకు గ్రామ ప్రజలందరూ అండదండగా వెన్నంటి ఉండి మాకు ఇంత బలం చేకూర్చిన ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతూ, మేము గ్రామానికి ఈరోజు ఒక అభివృద్ధి పదం నిలపడానికి, ఈరోజు గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి మా వంతు ప్రయత్నంగా మేము ఊరికి ప్రతి మనిషి, ప్రతి కన్నజీవి మనం ఎక్కడ నుంచి మన మూలాలు ఉన్నాయో ఆ ఊరిని మర్చిపోకుండా ఈ కదిరేనిగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ ఊరి ప్రజలతో మమేకమై ఈ ఊరిని అభివృద్ధి పదంలో చేయడానికి, రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా నిలపడానికి మేము ప్రత్యేకంగా కొన్ని అనుకొని ఈ ఊరికి వచ్చి ప్రజలతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ గ్రామంలో మనకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రోజే ఫస్ట్ రోజు రేవంత్ రెడ్డి గారు బడి లేని ఊరు ఉండకూడదని ఒక నినాదం తీసుకొచ్చారు. అయినా ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయినా మా ఊర్లో బడి లేదు. ఫస్ట్ మా తీర్మానం గ్రామ ప్రజలకు నేను చెప్తున్నాను, ఫస్ట్ మన ఊరికి బడిని పునర్నిర్మించుకోవడానికి, బడిలో పిల్లల్ని మన ఊరిని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడానికి ఫస్ట్ నేను దాని మీద కష్టం వర్క్ చేయడానికి నేను ముందున్నాను. అట్లాగే మా ఊర్లో శాంతి భద్రతలు, ఎందుకంటే వ్యవసాయదార కుటుంబాలు ఉంటాయి కాబట్టి పొద్దున 8 గంటలకు బావుల కాడికి పోతే రాత్రి 10 కూడా ఇంటికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఊర్లో శాంతి భద్రత కోసం ఊరు మొత్తం సీసీ కెమెరాలు పెట్టడానికి, ఊర్లో ఉండాల్సిన యువత ఊర్లోనే ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి, డిజిటల్ లైబ్రరీని ఏర్పరచుకోవడానికి కొన్ని వాగ్దానాలు చేస్తున్నాను. ఇదే కాకుండా ఊరి ప్రతి సమస్యను కూడా అందరితో చర్చించి గ్రామ ప్రజలమంతా పార్టీలకు అతీతంగా అందరము కలిసికట్టుగా ఈ చిన్న గ్రామాన్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, నాకు సహకరించాలని ప్రజలను కోరుకుంటూ, నన్ను గెలిపించాలని ప్రజలందరికీ పేరు పేరున మనసారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫస్ట్ సమస్య వచ్చేసి, మా గ్రామ పంచాయతీ ఏర్పడి ఇప్పటికి 7 సంవత్సరాలైనా గ్రామ పంచాయతీ భవనం లేదు. గ్రామ పంచాయతీ భవనం అనేది ఫస్ట్ నిర్మించుకున్నట్లయితే ఊరికి ఒక దగ్గర మన గుమిగూడి అక్కడ చేసుకోవడానికి ఒక పరిష్కారము. ఫస్ట్ గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకోవడము. రెండవది మహిళా శక్తికి, కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా శక్తికి మహిళల్ని స్వశక్తితో పైకెళ్లాలనే ఉద్దేశం ముందు నినాదం ఉంది కాబట్టి మహిళా శక్తి సంబంధించిన భవనం లేదు. వాళ్ళకు సంబంధించిన భవనాన్ని కూడా రెండవ ప్రాధాన్యతగా నిర్మించుకోవడం జరిగింది. అట్లాగే మేము ఏర్పడిన తర్వాత మాకు ఊరు ప్రజలు మాకు అధికారం ఇచ్చినట్లయితే మేము ఊరంతా శాంతి భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టడం కానీ, కొద్దిగా వాటర్ సమస్య కూడా ఉన్నది, మంచినీళ్ళ సమస్య. ఆ వాటర్ సమస్యను కూడా ప్రధానంగా ఊరి ప్రజలకు అందరికీ అందుబాటులో దాన్ని తీర్చడానికి మేము ప్రత్యేకంగా ఈ 2-3 కార్యక్రమాలను ముందు చేపట్టడానికి నిర్ణయించుకున్నాం. ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊర్లో అందరూ సమానంగా ఏ పథకాలు వచ్చినా, కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, రైతు బందే కానీ, ఒక గృహ నిర్మాణమే కానీ, మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
అర్హత గల ప్రతి సభ్యునికి మనము ప్రతి కార్యక్రమాన్ని కానీ ప్రతి లబ్ధి పొందే నిధులు చేయడం జరిగింది వాళ్ళకు. ఇప్పుడు మనకు జరుగుతున్న మన ఊర్లో మనది మోడల్ విలేజ్ అన్నారు. కదిరేనిగూడెం మూటకొండూరు మండలంలో మోడల్ విలేజ్. ఏదొచ్చినా ఇక్కడి నుంచి మనం అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలకి ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు కేటాయించలేదు. దాని మీద మేము కాంగ్రెస్ గవర్నమెంట్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పార్టీలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి చెందాలి. పార్టీలకు సమానము, పార్టీలకు కాదు. ఇది ప్రజల సొమ్ము. ప్రతి మనిషి అర్హత పొందిన ప్రతి సభ్యునికి ప్రతి ఇల్లు అందాలి అని మేము కోరుకుంటూ ఆ నినాదం కూడా రేపు పొద్దున మేము అధికారం వచ్చినట్లయితే ఎమ్మెల్యే గారికి విన్నపం ఫస్ట్ చేయడానికి మేము ముందున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి కార్యక్రమం కానీ ప్రతి నిధులు కానీ ప్రతి ప్రోగ్రామ్ని చేయాలని చెప్పి మేము రేషన్ కార్డు సంబంధించి కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. అధికారం ఉన్న వాళ్ళు అందలం ఎక్కినట్టు అధికారం ఉన్న వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున జట్ట లతా మహేశ్వర్ గారిని మేము బలపరచడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదివరకు ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా పనులు చేసింది. అది ఒక వ్యక్తికి కాకుండా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో వ్యక్తులకు సంబంధించి ఇండివిజువల్గా కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటివి కాకుండా మా ప్రభుత్వం రేపు మా సర్పంచ్ వచ్చిన తర్వాత ఏ కుల భేదం ఏది లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ సంక్షేమ పథకాలు అందాలనో అందే విధంగా మేము కూడా వాళ్ళకు కృషి చేస్తాం. ఇదివరకు గ్రామ పంచాయతీ సునీత మహేందర్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ శాంక్షన్ చేసిరు. అది కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మా సర్పంచ్ తోటి గెలిచిన తర్వాత దాన్ని నిర్మాణం చేపడతాం. ఇంకా 4-5 పనులు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా పాత పనులు కూడా ఉన్నాయి. అవి కూడా మేము జనాలకు చెప్పడం ఏంటంటే అవి కూడా పూర్తి చేస్తాం. అందరు కలిసి మళ్ళీ ఒకసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీని బలపరిచిరో ఇది వరకు 5 సంవత్సరాలు మళ్ళా కూడా ఆశీర్వదించాలని ఈ కదిరేనిగూడెం ప్రజానికానికి కోరుతున్నాం. కుర్మా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి లతా మహేశ్వర్ గారికి మా మేనమామ గారే. గతంలో ఈ గ్రామంలో పదవులు లేనప్పుడే ఆయన చాలా సహాయ సహకారాలు గ్రామానికి అందించిన రోజులు ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకొని నేను వాస్తవానికి స్థానికంగా ఇక్కడ ఉన్నా కానీ నాకు ఓటు లేదు. అయినా కానీ నేను ఖమ్మం నుండి మా సొంతూరు కాబట్టి మా మామగారు నిలబడుతుందని చెప్పి నేను సపోర్ట్ చేయడం కోసం మా గ్రామానికి అంటే నాకు తెలిసినంత వరకు గ్రామ ప్రజలకు గతంలో అతను ఏం చేసిండు అనేది నాకు అవగాహన ఉన్నంత వరకు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఖమ్మం నుండి ఈరోజు వచ్చాను. ఆయన చేసిన కృషి ఏంటంటే అప్పట్లో కళ్ళజోడు లేని వాళ్ళకి కళ్ళద్దాలు మన కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో మన గ్రామానికి కూడా అందాలని చెప్పి వాళ్ళకి వీల్ చైర్లు లేని వాళ్ళకి వీల్ చైర్లు చాలా గ్రామంలో వీళ్ళు మన ఎస్సీ వాళ్ళకి మన చెత్తబుట్టలు కొన్ని మన డప్పులు కొన్ని చాలా గ్రామంలో సేవా కార్యక్రమాలు గతంలో చాలా చేసి ఉన్నాడు. అదేవిధంగా రేపు పదవి ఇస్తే మాత్రం ఇంకా ప్రజల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారని నమ్మకంతో ప్రజలు రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మన లతా మహేశ్వర్ గారిని భారీ మెజార్టీతోని గత 5 సంవత్సరాలు ఏ విధంగా గ్రామ పంచాయతీ కొత్తగా ఇచ్చి ఎట్లా ముందుకు తీసుకుపోయిందో రేపు మళ్ళీ మన లతా మహేశ్వర్ గారు గెలిస్తే మాత్రం కంపల్సరీ ఇంకా గ్రామాన్ని ఇప్పుడు మన మామగారు మాట ఇచ్చినట్టుగా ప్రతిదీ ఆయన ఇక్కడ ఎవరు అడగముందుకే సొంతంగా చెప్పిండు. ఏది వైద్యశాల కోసం అవసరమైతే నేను సొంత ల్యాండ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రజలు దీన్ని గమనంలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఒక బీసీ బిడ్డని బలపరిచారు కాబట్టి కంపల్సరీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది కాబట్టి మనం అధిక మేరతో గెలిపించుకొని రేపు బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. బ్యాట్ గుర్తుకే.